మరలా ఆ విషయాలు వాటి ప్రభావము అన్నీ కూడా అజ్ఞానులపై ఉంటుంది. ఎన్ని ఉపన్యాసాలు వినండి, ఉపన్యాసం వినినా కూడా ఇంటికి రాగానే అదే తంతు, మనిషికి తంతు మారదు. ఎంత చెప్పినా వివేకం చేత శరీరమే నువ్వు కాదు, ఆ శరీరముకు సంబంధించిన ఇతర ఉపాధులు నువ్వు ఎలా అవుతావు? ఈ శరీరమే నువ్వు కాదు, ఈ శరీరం నిద్రలో లేకపోయినా నువ్వు ఉన్నావు. ఆ రకంగా మరణించి కాలి బూడిదై శరీరం పాతిపెట్టేసిన బూడిదైపోయినా నువ్వు ఉంటావు. ఆ నువ్వే నీకు ప్రారంధం ఉన్నప్పుడు ఇంకొక జన్మకి హేతు అవుతుంది, లేదు మోక్షాన్ని పొందుతుంది. మొత్తానికి శరీరం నువ్వు కాదు. బొందితో మోక్షం పొందాడని శాస్త్రాలు ఎక్కడ చెప్పలేదు. బొంది వదిలిపెడితే మోక్షం, అంతే కదా. అక్కడ బొంది అంటే శరీరము కాలిపోయినా పాతిపెట్టినా నేననే చేతనము, ఆత్మ వేరుగా ఉంటుంది. అందువల్ల శరీరం ఆత్మ కాదు అని చెప్పినప్పుడు శరీరమే నువ్వు కాదని ఉపన్యాసం విని ఈ శరీరానికి సంబంధించిన వేరే ఉపాధులు కూడా నావే, నేనే, నాది అనుకొని వాటికి కలిగే దుఃఖాన్ని కూడా తన యందు వేసుకొని భార్యకి సకలోవా వికలోవా అధ్యాస భాష్యం బ్రహ్మసూత్రంలో భార్య ఆనందంగా ఉంటే నేను సుఖంగా ఉన్నానని, భార్య బాధలో ఉంటే నేను వికలంగా ఉన్నానని, సకలోవా వికలోవా గౌరవహం అని బయట ఉన్న భార్య ఉపాధి తన యందు వేసుకుని, కొడుకు ఉపాధిని తన యందు వేసుకుని ఈ రకంగా ఎంత ఉపన్యాసాలు ఎంత విన్నా శరీరమే నువ్వు కాదన్నా బయట ఉపాధులు కూడా తన యందు వేసుకుని అజ్ఞానం చేత విలవిలవిల్లా ఆడిపోతూ ఉంటాం. ఎంత విన్నా అజ్ఞానం అనేది పోదు, ఉండనే ఉంటుంది. అందులో సామాన్య జనులు విషయాల మోహానికి ఎప్పుడూ వసులై ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే బాహ్య గుణాలు అంటే లోపల బాహ్య గుణాలు కంటే బాహ్యమైన గుణాల కంటే లోపల ఇంద్రియాలు, మనస్సు, వాటి వృత్తులు, గుణ వికారాలే ప్రమాదకరమైనవి. బయట గుణాలు ఉంటాయి, గుణాల యొక్క తాండవమే ప్రపంచం. హోటల్ భోజనం చేస్తే ఒక రకంగా ఉంటుంది, ఇంట్లో భోజనం చేస్తే ఒక రకంగా ఉంటుంది. హోటల్ భోజనం నచ్చిన వాడికి ఇంట్లోనే సుఖం అనుకుంటాడు. హోటల్ భోజనం చెయ్యవల్ల వాడికి డాల్ఫిన్నా దస్పల్లా అంటాడు. ఆ చిన్న లైట్లు పెట్టి వాడి కనిపించగా ఉన్న ప్రాంతంలో ఒక టేబుల్ వేసి అన్నం పెడితే అది రకమైన ఆనందం. దానికి ఒక బిల్లు, ఆ బిల్లు ఇచ్చిన వాడికి ఒక టిప్పు. ఇన్ని రకాలు అవన్నీ ఫ్యాషన్గా చేసినప్పటికీ మనం ఏదో గొప్ప. ఈ రకంగా బయట ఉన్న బాహ్య గుణాల కంటే లోపల ఇంద్రియాలు, మనస్సు, వాటి వృత్తుల యొక్క గుణ వికారాలే ప్రమాదకరమైనది. ఆ గుణాలే తప్పు. అందువల్ల అవి అని వివేకం కొంతమందికే ఉంటుంది. లోపల ఉన్న గుణాలన్నీ నేను అని తెలియడమే సామాన్యుడి యొక్క నైసర్గికమై ఉన్నది కదా. కోపం వస్తే ఎలాగనుకుంటారంటే లోపల గుణాలన్నీ నేను అనుకోరా? లోపల ఉన్న గుణాలన్నీ నేను అనుకోవడం. సాంఖ్యులు ఏం చెప్పారు? గుణాలను నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు కాబట్టి గుణాలు నీకంటా వేరు. ఆ గుణాలు వాడు తినే తిండి, వాడి నడవడిక, వాటి బట్టి వాడి గుణాలు గుర్తించవచ్చు అని. గుణాలు గుర్తించవచ్చు అంటే అర్థం ఏమిటి? గుణాల కంటే తాను వేరని అర్థం. కానీ సామాన్యమైనటువంటి గుణాలే నేను అనుకుంటాం. ఎలా అనుకుంటాను గుణాలే నేనని? కోపం వస్తే నేనే ఆ కోపం అయిపోతాను. కోపం వచ్చిందనుకోండి, నేనే ఆ కోపం అయిపోతాను. అలాగే కోరిక కలిగితే నేనే ఆ కోరిక అయిపోతాను. కామం కలిగితే నేనే కామాత్ముని అయిపోయి కామం తీర్చేసుకుంటాను కదా. అది నేను అయిపోతాను. నాకంటా ఆ విషయము వేరు అనుకోను, విషయమే నేను అయిపోతాను. ఆ రకంగా అంతఃకరణ ధర్మాలని వారు సామాన్యంగా వ్యవహరించి ఆ భావాలేవి కూడా వారికి తమ స్వభావం కంటా వేరుగా లేవు అనుకోవడమే అక్కడ అజ్ఞానం కదా. ఈ రకంగా ఇది ప్రకృతిస్తత్వం
అని ఇక్కడ ఏదైతే చెప్పాడో ఈ శ్లోకంలో ప్రకృతిస్తత్వం అని ఇదే గుణసంగమం అని. ప్రకృతిస్తత్వం అని శంకరాచార్యుల వారు ఇక్కడ చూపించారు కదా. పురుషస్య ప్రకృతిస్తత్వ రూపేణ అని చెప్పారు కదా. ఈ ప్రకృతిస్తత్వ రూపేణ అనే దానికి ఇంత అర్థం. ప్రకృతిస్తత్వ రూపేణ అనే దానికి ఇంత అర్థం ఉంది. ఏనాయనా అర్థమైందా? అది అయితే నిజంగా వివేకి అయిన వాడి దృష్టి ఎలా ఉంటుంది అది ఇప్పుడు చెప్పాలి. మళ్ళా మా గురించే చెప్పారు. వివేక్ ఎలా ఉంటాడు మన గురించే చెప్పుకున్నాం ఇంతవరకు. అయితే వివేక్ అనేవాడు ఎలా ఉంటాడు, వాడి దృష్టి ఎలా ఉంటుంది? అతడు గుణాల కంటే ఎప్పుడూ బాహ్యంగానే ఉంటాడు. గుణాల కంటే గుణాలని వదిలి వేరుగా ఉంటాడు. బయట ఉన్నా లోపల ఉన్నా గుణాలు గుణాలే అని తెలుసుకున్నాడు. లోపట ఉన్నా బయట ఉన్నా ప్రపంచంలో ఉన్నా లేకపోతే నాలో ఉన్నా గుణాలు గుణాలే. నాలో బయట రెండిటిలో ఉన్నది గుణాలే. అంటే గుణేషు వర్తంతే అన్నాడు. అందుకనే లోపట ఉన్న గుణాలు బయట ఉన్న గుణాలతో వర్తిస్తూ ఉంటాయి. వాడికి సహజం. ఏ తల్లి నుంచి కొడుకు వచ్చాడో ఆ తల్లినే ప్రేమిస్తాడు. ఎందుకంటే తన నుంచి పుట్టాడు కాబట్టి. గుణాల నుంచి మన భావాలు పుట్టాయి కాబట్టి ఆ గుణాలనే ప్రేమిస్తూ ఉంటాం. ఎందుకంటే అవి తల్లి పిల్ల లాంటివి. లోపట ఉన్న పిల్లలు బయట ఉన్నది తల్లి. వాటిని ప్రేమించుకుంటాయి, లాలించుకుంటాయి. ఈ రకంగా లోపట ఉన్న బయట ఉన్న గుణాలు గుణాలే అని ఎవరు తెలుసుకుంటారు? వివేకని వాడు తెలుసుకుంటాడు. తెలుసుకొని లోపట బయట గుణాలు గుణాలే అని ఎవడైతే తెలుసుకుంటాడో అవి మన స్వరూపం కాదని తెలుసుకుంటాడు. మన స్వరూపం కాదని తెలుసుకుంటాడు. మన స్వరూపానికి ఈ గుణాలు సంబంధించినవి కాదని తెలుసుకుంటాడు. మనం ఎక్కడైనా భగవద్గీతలో వాక్యం చూసామా? చూసాం. గుణాతీత అని. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున. నాయనా వేదాలన్నీ 3 గుణాలనే చెబుతుంది, నువ్వు గుణరహితుడివిగా అని చెప్పింది. గుణాలు వివేకి అనేవాడు నా స్వరూపానికి సంబంధించినవి కాదని గుణాలను తెలుసుకుంటాడు. ఇలా ఉంటే నేను నాది అని దేనిని వివరిస్తాడు? గుణాలు వర్తిస్తున్నాయి కానీ ఏది నేను ఏది నాది? గుణాల్లో నేను లేదు, నాది లేదు. గుణాల్లో మమైక్యం ఉంది. బయట గుణాలు లోపట ఉన్న గుణాలకి మమైక్యం ఉంది. కానీ 2 గుణాలు చూచే నాకు ఏ రకమైన మమైక్యం లేదు, ఏకత్వం ఉంది. నేను స్వరూపంగా ఉన్నాను. ఈ ఆధ్యాత్మికమైన గుణము ఆది భౌతికమైన ఇక్కడ ఆధ్యాత్మికమైన గుణము ఆది భౌతికమును ఈ రకంగా ఇది ఆధ్యాత్మికము ఆది దైవికము ఈ రకంగా వ్యవహరిస్తాం కదా. ఈ వ్యవహారము శ్రోత్రము యందు, శ్రోత్రం ఇక్కడ శ్రోత్రం అంటే చెవి శబ్దమందు, కళ్ళు రూపం యందు, అలాగే తొక్క అంటే చర్మం స్పర్శయందు, జిహ్వ నాలిక రసముయందు, ప్రాణము వాసనయందు ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి స్వభావం. ఒక్కసారి జిహ్వని నువ్వు చూడవే, అసమాటు రసం కోరితే నేను అక్కడ ఇస్తాను జ్యూసులు. ఒకసారి చూడంటే చూస్తుందా? వాటి స్వభావం. జిహ్వకి రసమే స్వభావం, కంటికి చూపే స్వభావం, చెవికి వినికిడే స్వభావం, వాటి స్వభావం కదా. ఆ స్వభావం బట్టి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. వాక్కు పాణి పాదాలు ఏవైతే ఉన్నాయో వాటి పనిని వాటి క్షేత్రంలో చేయడానికి పనికి వస్తూ ఉంటాయి. అవి వాటి పనులే చేస్తాయి కదా. వాటి చేస్తాయి. బాగా వికటించింది అనుకోండి, చేతితోటే పన్ను రాయాలా కాలుతో కూడా రాయించని కాలుతో రాస్తే పేపర్లో పెద్ద ఫోటో, స్టేట్ వైడ్ న్యూస్. ఎంత ప్రాక్టీస్ చేశాడు. కాలుతో కూడా రాస్తున్న కుంటివాడు కాదు, కుంటివాడు రాయలేడు కదా. ఈ రకంగా ఈ వారి క్షేత్ర ఈ రకంగా జ్ఞాని అయిన వాడు ఈ గుణాలు యందు ప్రవర్తిస్తున్నట్టుగా ఈ రకంగా తెలుసుకుంటాడు. జిహ్వ రసము యందు, కన్ను చూపు యందు, చెవి వినికిడి యందు వాటి పనులు చేస్తున్నాయి. ఆ రకంగానే వాక్కు పాణి పాదములు ఏవైతే ఉన్నాయో వాటి పనులు చేస్తున్నాయి.
కదా. మూత్ర విసర్జన, మల విసర్జన ఎంత సహజమో, ఆకలేస్తే నోరు తెరిచి ముద్ద లోపల పెట్టుకోవడం అంత సహజం. ఆ లోపటే పెట్టాలి, అదే లోపల కడుపులో తీసుకెళ్తుంది. ఇంకే లోపల పెట్టినా కడుపు లోపల తీసుకెళ్ళదు. ఆ రంధ్రాన్ని దానికోసమే పెట్టాడు, అందుకే అది వచ్చింది. దాని గుణం అది, దానికి అదే గుణం అది. ఆ రకంగా వాటి వాటి క్రియలు, వాటి వాటి గుణాలతో కూడుకున్నవి ఏ రకంగా శ్రోత్రము, చక్షు, జిహ్వ, గ్రాణము, ఈ రకంగా పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే వాక్, పాణి, పాద, పాయూపస్థములనే ఈ యొక్క కర్మేంద్రియాలు వాటి వాటి గుణాలు వాటి పనులు చేస్తున్నాయి అని జ్ఞాని అయిన వాడు ఆ గుణాలని, గుణాలు యందు ప్రవర్తిస్తున్నవి గుణేషు వర్తంతే, నాకేమున్నది, నేను మాత్రము గుణరహితుడిని, గుణాతీతుడిని, గుణాల్ని ద్రష్టగా సాక్షిగా చూచేవాడిని, ద్రష్టగా సాక్షిగా చూచేవాడిని అని వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు, ఆసక్తి లేకుండా ఉంటాడు. అంటే సర్వసంగ పరిత్యాగి, అన్నిటినీ సన్యసించేవాడు ఆ తల్లి ఏం పడితే అది తినాలంటారు. అంటే అర్థం ఏమిటి, ఇది కావాలనే రుచి కూడా వాడికి కుదరదు. ఏది తిన్నా నోట్లో పెడితే అది ఆరగించుకుంటుంటుంది. జీర్ణాశయం దానికే ఉంది, నోరు దానికే ఉంది, బయట ఇచ్చిన తల్లి దానికే ఇస్తుంది. దాంట్లో రుచులు చూడరు. ముందు రోజు అమ్మ నేను పొట్లకాయ నేను గైలో వదిలేశాను, నా యొక్క సన్యాసానికి ముందు మా వాళ్ళు తాలూకు పిండం ప్రదానం చేసినప్పుడు పొట్లకాయ వదిలేశాను, సన్యసించిన ఆ వాసన పోలేదు కాబట్టి పొట్లకాయ తప్ప గోంగూర పచ్చడి గారి ఆవకాయ వదిలిపెట్టకండి, ఇవన్నీ చెయ్యమ్మా అని ముందు రోజు చెప్పి మన్నాడు నా కర్మ నాన్న ప్రజయా ధనే నత్యాగే నేకేమదా మా ఇంటికి భిక్షకి రండి పిలిపించుకోవడం కాదు. లేహ్యాలొద్దు, చోష్యాలొద్దు, జిహ్వకేవి ఇది. ఈ రకంగా అవి ప్రవర్తిస్తున్నాయి. వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. విషయరూపమైన గుణము, ఇంద్రియ రూపమైన గుణమందు విషయరూపమైన గుణము ఇంద్రియ రూపమైన గుణాలతో, విషయ రూపం అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇంద్రియ రూపాలంటే శ్రోత్రము, తక్కు, చక్షు, జిహ్వము. ఆ గుణాలు ఈ గుణాలతో సంయోగం చెందుతున్నాయి, వికారం చెందుతున్నాయి. అలా వికారం పుట్టించినా ఇంద్రియ రూపమైన గుణాలతోటి, విషయ రూపమైన గుణాలతోటి ఈ రకంగా పడినా దాని నుండి దూరమైన నాకేం పని అని జ్ఞాని అనుకుంటాడు. అంత స్పష్టంగా వాడు తెలిసిపోయింది. శబ్దస్పర్శ రూపరసగంధాలు జగత్తులో ఎందుకున్నాయంటే మన దగ్గరున్న శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనే పంచ జ్ఞానేంద్రియాల కోసం ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు ఆ శబ్దస్పర్శ రూపరసగంధాలను ఎందుకు కోరుకుంటున్నాయంటే వాటి నుంచే ఇది పుట్టాయి కాబట్టి. పృథివీ, ఆపహ, తేజస్సు అనే పంచభూతాలతో కూడుకున్న జల అంశ మనలో ఉంది కాబట్టి దాహం తీరకపోతే చచ్చిపోతాం. పృథివీ అంశ మనలో ఉంది కాబట్టి అన్నం తినకపోతే చచ్చిపోతాం. ఆకాశ అంశ మనలో ఉంది కాబట్టి పొట్ట పూర్తిగా గ్యాస్తో నిండిపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి చచ్చిపోతాం. దేనికి అది? ఆ భూతాలతో మనం పుట్టాము కాబట్టి ఆ భూతాలకి సంబంధించిన వస్తువుల్ని కోరుకుంటాం, వాటి గుణాన్ని కోరుకుంటాం. ఏవి? మన దగ్గర ఉన్న ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాటికి సంబంధాలు ఉన్నాయి. భార్యాభర్తలు లేకపోతే తండ్రి కొడుకు సంబంధాలలాగా వీటికి అది తల్లి వేరు, ఇది పిల్ల వేరు, వాటికి సంబంధం ఉన్నది అని జ్ఞాని తెలుసుకొని అవి కలిసినా నాకేమిటి, అవి దూరమైనా నాకేమిటి అని జ్ఞాని గుణేషు వర్తంతే అని వాటి పని చేస్తున్నాయని వాటి యందు సాక్షిగా ఉంటాడు. ఇంద్రియాలకి ఇంద్రియార్థాల యందు రాగద్వేషాలు అవి వ్యవస్థితమై ఉన్నాయి. ఆ రకంగా రచనా విధానం జరిగింది. ఇంద్రియాలకి ఇంద్రియార్థం అంటే శబ్దస్పర్శాదులకి వాటన్నిటికీ ఆ రకంగా వ్యవస్థ ఆ రకంగా జరిగి ఉన్నది. వివేకి ఇంద్రియాలకి వశం కాడు, ఇంద్రియార్థాలకి వశం కాడు అనే విషయాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు. 19వ శ్లోకం.
నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టానుపశ్యతి. ద్రష్ట ఎప్పుడు గుణాల కంటా వేరుగా కర్త లేడని తెలుసుకుంటాడో, ద్రష్ట అంటే జ్ఞాని, ఆత్మజ్ఞాని. అలాంటి జ్ఞాని ఎప్పుడు గుణాల కంటా వేరొక కర్త లేడని తెలుసుకుంటాడో, కర్త ఎవడంటే గుణాలే, అంతేగాని నేను కర్తని కాదు, నేను గుణాలనే కర్తృత్వాన్ని వహించే గుణేషు వర్తంతి, వాటికి అవే కర్తృత్వం. ఆ కర్తలకి నేను ద్రష్టని, నేను సాక్షిని అని ఎవడైతే తెలుసుకుంటాడో, గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. గుణాలకు అతీతమైన శ్రేష్టమైన ఆత్మని ఎవడైతే తెలుసుకుంటాడో అప్పుడు అతను నా స్వరూపాన్ని పొందుతాడు. నా సో అధిగచ్చతి, నా మద్భావం నా స్వరూపాన్ని పొందుతాడు. నన్ను అర్థమవుతుందా? నేను ప్రాణం విలవల్లాడిపోవటం లేదు కదా, నిద్ర ఆడటం లేదు కదా. మద్భావం నా స్వరూపాన్ని పొందుతాడు. నాణ్యం అంటే నా అన్యం, నాణ్యం నాణ్యం కాదు, చెవి సరిగ్గా వినిపించుకోదు. అన్ని నాణ్యాలు వదిలిపెట్టి ఋషికేశ్ వచ్చావు. నా అన్యం నాణ్యం. కార్యకరణ విషయాకార పరిణతేభ్య గుణేభ్య కర్తారం అన్యం యదా ద్రష్ట విద్వాన్ సన్ నా అనుపశ్యతి. కార్యకరణాలు విషయాకారంగా పరిణమించిన గుణముల చేత, లేకపోతే గుణముల కంటే, కార్యకరణాలు అంటే దేహేంద్రియాదులు విషయాకారంగా పరిణమించి, అంటే ఇంద్రియాలు దేహేంద్రియాలు ఎందుకని అంటే కార్యకరణ అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనమాట. అవి విషయాకారంగా పరిణమించి, అంటే విషయాన్ని సేకరించడానికి విషయాకారాన్ని పొందుతాయి. ఇందులో చాలా అర్థం ఉంది, అది చెబితే 6 గంటలు పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బొమ్మను చూద్దాం అనుకోండి. ఈ బొమ్మను చూద్దామనుకున్నప్పుడు కన్నులో ఉన్న రెటీనా బయటికి వ్యక్తమై ఆ బొమ్మనంతటిని వ్యాపించి దానిని మరలా కంటి ద్వారా మనస్సులో వెయ్యగా మనస్సు దానిని చూడగలదు. మనస్సు అనేది కంటితో అటాచ్మెంట్ లేకుండా ఈ మనస్సు ఎక్కడో ఉన్నదనుకోండి, అక్కడ బొమ్మ ఉన్నా కనిపించదు. అక్కడ మనుషులు తిరుగుతున్నా మనుషులు ఎవరు లేరు ఎవరున్నారో తెలియదు. మనం ఎక్కడో ఉన్నాం అనుకోండి, ఆలోచన మనం ఏదో పాట వింటున్నాం అనుకోండి, చెవిలో 2 పెట్టుకొని సెల్ ఆన్ చేసుకొని పాట వింటున్నాం అనుకోండి. ఆ పాట వింటున్నప్పుడు ఎవడు వెళ్ళిపోతున్నాడో ఎవడో తెలియదు, ఏవో కదులుతూ ఉంటున్నట్టు అనిపిస్తుంది, కానీ అది రికార్డ్ అయ్యి లోపలికి వెళ్ళదు. ఇది ఆపి చూసినప్పుడు ఆ మనసు కన్ను ద్వారా బయటికి వ్యక్తమై ఆ వస్తువుని కన్ను ద్వారా వ్యాపకం చేసుకుని, ఆ కన్ను ద్వారా ఏదైతే వ్యాపకం చేసి కన్ను ఫోటో తీసి ఆ మనసుకు చూపిస్తుందో మనసు దాని మీద అటెన్షన్ అవుతుంది. ఇదన్నమాట. ఈ విషయాన్ని ఇక్కడ కార్యకరణాలు విషయాకారంగా, అలాగే కన్నులాగే అన్ని ఇంద్రియాలు విషయాకారంగా పరిణమించిన గుణాల కంట వేరొక కర్త ఎప్పుడూ ద్రష్ట అయిన అతడు జ్ఞానై చూస్తాడో కదా. ఇంద్రియాలు వ్యాపించి వస్తువులను సేకరించే మనస్సుని రెండిటినీ కూడా గుణాల కంట వేరొక కర్త లేడు. ఈ రెండూ చేస్తుంది గుణాలే కర్తగా, మనస్సు భోక్తగా,
రెండు వ్యవహరిస్తున్నది గుణాలే యొక్క వ్యవహారమే అని ద్రష్టి అయిన జ్ఞాని ఈ రకంగా ఎవడైతే చూస్తాడో, బాగుందా, ఎవడైతే చూస్తాడో గుణాయేవా సర్వావస్థ సర్వకర్మణాం కర్తారమితి ఏవం పశ్యతి. ఇంకా చెప్తున్నాడు, గుణాయేవ గుణాలే సర్వావస్థలు పొంది, రూపము అదే, రూపాన్ని చూచేది అదే. అది ఇక్కడ విచిత్రం. రూపము గుణమే, రూపాన్ని చూడాలనుకున్న ఇంద్రియము గుణమే. రూపము గుణం ఎలా అవుతుంది? శబ్దగుణకమాకాశం, ఆకాశం యొక్క గుణము శబ్దము, నీటి యొక్క గుణము జలము కదా, అగ్ని యొక్క గుణము వేడి. ఇలాగ భూతముని యొక్క గుణాలు అవి. మన దగ్గర ఉన్న గుణాలు ఏమిటి? కన్ను యొక్క గుణము రూపం కదా, చెవి యొక్క గుణము శబ్దం, శబ్దాన్నే వింటుంది చెవి, రూపాన్నే చూస్తుంది. బయట రూపముతో కూడుకున్న అగ్ని యొక్క రూపాన్ని మన కన్ను అనే అగ్నితత్వంతో తయారైన కన్ను యొక్క కన్ను ఆ అగ్ని రూపాన్నే చూడగలదు. ఎందువల్ల? అగ్నితత్వం చేత కన్ను తయారైంది, అగ్నితత్వం చేత కన్ను తయారైంది. అలాగే చెవి, ఇవన్నీ కూడా. అందువల్ల గుణాలే సర్వావస్థలు పొంది సర్వకర్మలు గుణాలే చేస్తున్నాయి అని ఎవడైతే ఈ రకంగా తెలుసుకుంటున్నాడో అని 2 పాటలు అన్నాడు. కార్యకరణ విషయాకారంగా పరిణమించి గుణముల కంటా వేరొక కర్త ఎప్పుడూ లేడని ద్రష్ట అయిన జ్ఞాని ఎవడైతే చూస్తాడో, ఆ రకంగా గుణాలే సర్వావస్థలు పొంది సర్వకర్మలు చేస్తాయని ఈ రకంగా ఎవడైతే తెలుసుకుంటాడో, ఆ రకంగానే గుణేభ్యః చ పరం గుణవ్యాపార సాక్షిభూతం వేత్తి మద్భావం మమ భావం సద్రష్ట అధిగచ్చతి. ఇంకా గుణముల కంటా పరుడైన గుణక్రియలను గుణకర్మలకి సాక్షి అయి ఉన్న ఆత్మను ఎవడైతే తెలుసుకుంటాడో, ఇంద్రియాలు బయట విషయాలను వాటి గుణాల చేత అవే రమిస్తున్నాయి, అవే అని వేరుగా తెలుసుకోవడంతో జ్ఞానైపోడు. ఇలా తెలుసుకొని తానెవరో తెలుసుకున్నవాడు ఎవడైతే ఉంటాడో, ఈ గుణాలు కాదు, గుణాలతో కూడుకుని ఏవైతే రమిస్తున్నాయో ఇంద్రియాలు తను కాడు. రెండూ కానప్పుడు తానెవరు అంటే, తాను ఈ ఆత్మని ఎవడైతే తెలుసుకుంటాడో, రెండూ కాని రెండిటికి అతీతమైన, రెండిటికి ద్రష్టగా ఉన్న సాక్షిగా ఉన్న ఆత్మే నేనని ఎవడైతే ఎప్పుడు తెలుసుకుంటాడో, ఈ రకంగా మద్భావం మమ భావం సద్రష్ట అధిగచ్చతి. అలాంటి గుణకర్మలకి సాక్షిగా ఉన్న ఆత్మని ఎవడైతే తెలుసుకుంటాడో ఆ ద్రష్ట అప్పుడే మద్భావం, నా భావమును, నా భావం అంటే నా స్వరూపమును పొందుతాడు, నా స్వరూపాన్ని పొందుతాడని భగవంతుడు చెప్తాడు. ఇక్కడ గుణము కంటా వేరైన వానినిగా పరుడిగా తెలుసుకున్న వాడికి ఈ విధమైన బ్రహ్మమును తెలియడం అనేది వెంటనే కలుగుతుంది అని చెప్పాడు. అంతే కదా. ఎవడైతే గుణముల కంటా వేరైనా వాటికి పరుడుగా ఎవడైతే తెలుసుకుంటాడో తన ఆత్మని ఎవడైతే తెలుసుకుంటాడో, అలాంటి తెలుసుకున్నవాడు బ్రహ్మముగా జ్ఞానము పొంది వాడికి బ్రహ్మజ్ఞానము వెంటనే కలుగుతుంది, ఆత్మజ్ఞానము వెంటనే కలుగుతుంది అని చెప్పడం చేత, అంతే కదా చెప్పాడు అక్కడ, అని చెప్పడం చేత ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగము మిథ్యాజ్ఞానం వల్లే కలిగింది అని అర్థమవుతుంది. తెలియకపోవడం చేత, తప్పు తెలివి చేత, అనాదిగా ఉండడం చేత ఈ రకంగా కలిగింది. పురుషుడు స్వయంగా పరమాత్మయే అర్థము కానీ పురుషుడు ప్రకృతితో ఎప్పుడూ సంయోగం చెంది లేడు. ఇది ఒక భ్రాంతి. ప్రకృతి
ప్రకృతిస్థ, ప్రకృతి వలన పుట్టిన ఇంద్రియాల చేతనే సంయోగం చెందుతుంది. ఇది ఇక్కడ రహస్యం. ప్రకృతి అనే ప్రపంచము, శబ్దస్పర్శ రూప రసగంధం అనే ప్రపంచము, దాని నుండి పుట్టిన ప్రకృతిస్థ, ప్రకృతిలో ఉన్న ఇంద్రియాలు, వాటితోటే అవి సంబంధాలు కలిగి ఉన్నాయి. కానీ ఆ రెండిటికీ వేరుగా ఉన్న పురుషుడు ఎప్పుడూ వాటితో సంబంధం లేడు. లేకపోయినా అజ్ఞానం చేత, ప్రకృతి పురుషుడి యొక్క సంయోగం చేత ఈ రకమైన సంయోగం కలిగిందనుకోవడమే మిథ్యాజ్ఞానము. ఆ ప్రకృతి పురుషుల్నే సీతారాములుగా, పార్వతీ పరమేశ్వరులుగా కళ్యాణం చేసేస్తూ ఉంటాం. సీత అన్నా రాముడన్నా ఒకటే, పార్వతి అన్నా పరమశివుడన్నా ఒకటే. పరమశివుడి యొక్క రూపాంతరమే పార్వతి. దానిని చెప్పాడు అర్ధభాగం అని. దానిని అర్ధనారీశ్వరులు అని చెప్పారు. అర్ధనారీశ్వరులు అంటే ప్రకృతిని వదిలి ఎప్పుడూ పరమశివుడు, ప్రకృతి అయిన పార్వతిని వదిలి పరమశివుడు ఎప్పుడూ వేరుగా ఉండడు అని అర్థం. అంటే అర్థం ఏమిటి? మంగళకరమైన శివస్వరూపమైన ఆత్మని వదిలి, బ్రహ్మముని వదిలి జగత్తు వేరుగా లేదు. కుండని వీడి మట్టి వేరుగా లేనట్లు, మట్టియే కుండగా కనిపించినట్లు ఆ మంగళకరమైన పరమశివుడే ప్రకృతి రూపకంగా, జగత్తు రూపకంగా భాషిస్తున్నది. అది అర్ధనారీశ్వరుడి స్టోరీ. దానికి వివాహం, కళ్యాణం, ఈ సంయోగం జరిగిందని, ఆ సంయోగం చేతనే ఈ జగత్తు పుట్టిందని వాళ్ళ ఉద్దేశం. అది అవిద్య. అందులో అవన్నీ అవిద్యా మతాలు. శైవం, వైష్ణవం సర్వం అవిద్యా మతాలు. అద్వైతమే సర్వజ్ఞ మతం. అందువల్ల ఈ యొక్క ప్రకృతి పురుషుడి యొక్క సంయోగం మిథ్యాజ్ఞానం చేతే కలిగిందని, పురుషుడు స్వయంగా పరమాత్మయే అర్థం వచ్చిందని తెలుస్తుంది. పురుషుడు స్వయంగా పరమాత్మయే. ఇక్కడ గుణముల కంటే బ్రహ్మము అంటే భగవంతుడు, పరమాత్మ, అతను పరుడు అని చూపించాడు. ఇక్కడ రెండు రకాలుగా చూపించాడు. ఒకటి బ్రహ్మము అసంగము కదా, సంగరహితుడు అని చూపించాడు. చిద్రూపుడు, అందువలన దేహేంద్రియ రూపకంగా పరిణామం చెందే తత్వాలతో అంటనివాడు. ఎందువలంటే భగవంతుడి యొక్క క్వాలిటీస్ ఏంటి, పరమాత్మ యొక్క క్వాలిటీస్ ఏమిటి అని అసంగుడు, సంగము లేనివాడు. చిద్రూపుడు, చైతన్య స్వరూపుడు కదా ఆయన క్వాలిటీసు. చైతన్య స్వరూపుడు, అసంగుడు కాబట్టి దేహేంద్రియ రూపకంగా పరిణామం చెందిన తత్వాలతో ఆయన అంటనివాడు, అసంగుడు కదా. దేహేంద్రియాలతో అంటినవాడైతే ఇతను జడమైపోతాడు. దేహేంద్రియాలు జడం కదా కదా, దేహేంద్రియాలు జడం కదా. అందువల్ల జడమైన దానితోటి, అలాగే ఈ యొక్క దేహేంద్రియాదుల యొక్క పరిణామం చెందిన వాటితోటి, మార్పు చెందిన వాటితోటి కలిస్తే ఆయన మార్పు చెందుతూ ఉంటాడు, నశించిపోతాడు. ఏది మార్పు చెందుతుందో అది నశించిపోతుంది. ఇక రెండోది, ఆత్మ అన్నిటికంటా సూక్ష్మమైనది, సర్వవ్యాపకమైనది, ప్రత్యేగాత్మ స్వరూపమైనది. ఈ లక్షణం చేత ఇది నిరతశయ స్వభావంతో కూడుకున్నది. ఈ రకంగా చూసినా ఏ గుణనమ్మతో అంటనివాడు. ఇదే ఇక్కడ భాష్యకారులు చూపించారు. ఏమంటే ఏం చూపించారు ఇక్కడ? ఎప్పుడు ద్రష్ట అయిన జ్ఞాని, ఒక 4 మాటలు చెప్పి ఆపుతా. ఎప్పుడు ద్రష్ట అయిన జ్ఞాని కార్యకరణ విషయాకారంగా పరిణామం చెందిన గుణముల కంట వేరుగా కర్త ఎవడూ లేడని తెలుసుకుంటాడో, అదే నర్మగర్భంగా భగవత్పాదులు ఇక్కడ చెప్పుకున్నారు. ఇప్పుడు మనం చెప్పుకుంది అసంగుడని, సూక్ష్మము, సర్వవ్యాపి, ప్రత్యేగాత్మ స్వరూపుడని, దానినే ఈ బిట్లో ఆయన నర్మగర్భంగా చెప్పుకున్నాడు. ఏమని? ద్రష్ట అయిన జ్ఞాని కార్యకరణ విషయాకారంగా పరిణామం చెందిన గుణాల కంటే, ఎలా పరిణామం చెందో చెప్పా, బయట ఉన్న గుణాల చేతే ఈ గుణాలు పీల్చే ఇంద్రియాలు పుట్టాయని, ఈ గుణాలుగా పరిణామం చెందిన గుణాల కంటే వేరుగా, అదే గుణాలే కర్త అని అర్థం. వేరుగా కర్త ఎవడూ లేడు, ఆ గుణాలే కర్త, ఆ గుణాలే భోక్త, కర్త అదే, భోక్త అదే అని ఎవడైతే తెలుసుకుంటాడో, చెప్పాడు కదా. అంటే సర్వావస్తులు కల గుణాలే సర్వకర్మలకి కర్తలని ఎవడైతే తెలుసుకుంటాడో,
సర్వావస్థలయందు గుణాలే సర్వ కర్మలకి కర్తలని. నిద్రపోతున్న గుణాలే కర్త, పనిచేస్తున్న గుణాలే కర్త, మాయ మాట్లాడుతున్న గుణాలే కర్త, మంచి మాట్లాడుతున్న గుణాలే కర్త, సకల కదలికలకి నిద్రకి సమస్తానికి గుణాలే కర్త అని ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో, సర్వ గుణ వ్యాపారాలకి సాక్షిగా, అలాంటి సర్వగుణ వ్యాపారాలకి అంటే సర్వగుణ కర్మలకి తాను సాక్షిగా, తాను గుణాల కంట పరుడిగా ఎవడు నన్ను తానుగా తెలుసుకుంటాడో చూస్తాడో అతడు నా స్వరూపాన్నే పొందుతాడు. అంతే కదా చెప్పాడు, నా స్వరూపాన్నే పొంది. అంటే అర్థం అండి, అక్కడ అసంగం ఉంది, చిద్రూపం ఉంది, అలాగే సూక్ష్మం ఉంది, కంటికి కనిపించే కదా సూక్ష్మం ఉంది, ఆ రకంగా సర్వవ్యాపత్వం ఉంది. వీటన్నిటికీ వేరనే ప్రత్యేగాత్మ, పరుడు అన్నారు కదా, ప్రత్యేగాత్మత్వం ఉంది. ఇదే శంకర భాష్యంలో ఇమిడి ఉంది. ఇక్కడ సాక్షిభూతుడు అనేది గుణకర్మలు గుణ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ స్పర్శ ఆత్మకు లేనట్టు చెప్పినట్టే అయింది. ఇక్కడ సాక్షిభూతుడు అంటే ఏ గుణకర్మల యొక్క స్పర్శ లేనివాడు అని కూడా చెప్పినట్లు అయింది. చెప్పినట్లు ఇంతవరకు గుణాలే కర్తలు, వేరే కర్త లేనే లేడు అని ఎవడైతే వివేకం చేత తెలుసుకొని డిసైడ్ అవుతాడో, 7 గంటల నుంచి 8:30 లోపు పాఠం వరకే పరిమితం కాకుండా రాత్రి పగలు సర్వకాల సర్వావస్థల యందు దీన్ని నిజమా కాదా అని ఎవడైతే పరిశీలించి తన మేధావి విజ్ఞతతో ఎవడైతే తెలుసుకుని ఈ గుణాలనే కర్తలు ఈ గుణాలనే కర్తల కంటా వేరే కర్త లేనని ఎవడైతే తన విజ్ఞతతో తెలుసుకుంటాడో, ఆ గుణాలకి అతీతమైన ఆత్మ నేనుని ఎవడైతే తెలుసుకుంటాడో అతడే నా స్వరూపాన్ని పొందుతాడు అని భగవంతుడు ఘంటాఘోషంగా ఈ 19వ శ్లోకంలో ఈ రకంగా చెప్పాడు. ఆ రకంగానే గుణాలను దాటి పరమాత్మ స్వరూపాన్ని పొందితే దానివల్ల వచ్చే ఫలమేమిటి అనేది కూడా మాకు కావాలి. అంటే దానికి కూడా భగవంతుడు చెప్పబోతున్నాడు. నెక్స్ట్ ఫలాన్ని చెప్తున్నాడు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై.